చేసిన హైదరాబాద్ నుంచి రెడ్డి మరియు మా కరీంనగర్ బ్రాంచ్ డాక్టర్ పూర్ణం గారికి మరియు అడ్మిన్ గారికి మరియు నా తోటి పేషెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం. నా ఎక్స్పీరియన్స్ కాకుండా డాక్టర్ కేర్ అనేది ఎలా ఉంది అనేది అప్పుడప్పుడు మా బ్రాంచ్లో డిస్కస్ చేసేటప్పుడు నేను కూడా అప్పుడప్పుడు డాక్టర్స్ నాతో షేర్ చేసుకున్నాను. మా బ్రాంచ్లో ఎలా ఉంది అంటే చాలా రిసెప్షన్ నుండి మొదలుకొని డాక్టర్స్ ముగ్గురు సత్యనారాయణ గారు కానీ, దేవుడు గారు కానీ, వసంత గారు కానీ, మీరు ఎవరి రోగం ఏముంది, ఎంత దూరం మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇస్తే ఇమ్మీడియట్ తక్కువ అయ్యేది కాదు అనేది తెలపడానికి, దాని స్లోగా వాళ్ళకు ఉండబడేటువంటిది అసిస్ట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. దానికి గాను నా సర్వీస్లో 40 సంవత్సరాలు ఎన్నో ఉద్యోగం చేసుకుంటూ అర్థం నేను టైంకు తినక ఒబేసిటీ ఇక సర్వరోగం నాలో జాయిన్ అయింది. దాన్ని అన్నింటినీ నా యొక్క దగ్గరి మిత్రులు పెద్ద పెద్ద ప్రొఫెసర్లతో కూడా నేను చెక్ చేయించాను. కానీ కొంచెం వాళ్ళు సంతృప్తి పరచలేకపోయారు. నాకు డాక్టర్ హోమియో కేర్లో నా యొక్క కడుపులో ఉండబడేటువంటి బాధ ఏంది, ఏమి రోగం ఇమిడి ఉంది, దానికి ఎట్లా సొల్యూషన్, మనతోటి తీసుకున్న ఇన్పుట్స్ మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ తోటి షేర్ చేసుకున్నాక నేను 1 సంవత్సరం 3 నెలలు అవుతుంది. నా అనుభవానికి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కు నాలో మనస్తృప్తి అయ్యి నా వెయిట్ 126 ఉండే 113కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నా యొక్క షుగర్ అండ్ బీపీ కంట్రోల్కి వచ్చినాయి. మళ్ళీ ఇంకా లోపల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని నా మనసుకు నేనే ఆస్వాదిస్తున్నాను. దాంతో 50% పోతుంది. నాకు డాక్టర్ గారు చెప్తున్నారు, ఒక చిన్న పుండు అయిందని చెప్పి మీరు యాంటీబయాటిక్ తీసుకున్నట్లయితే దాని మీద ఎంతో ఉంటుందని ఒక చిన్న నాకు అక్కడే ఉండేటువంటి చిన్నది ఇచ్చినారు. అది స్పిరిట్ లాంటిది ఇచ్చారు. దాన్ని పోసుకున్నాక కొంచెం మంట వచ్చింది. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని దానికి నేను బయటకు పోతే ఒక 5-6 వేల రూపాయలు అవ్వచ్చు. చిన్నగా నాకు మనమే డ్రెస్సింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి, నా కాలుకు నేనే ట్రీట్మెంట్ చేసుకోగలిగినాను. మళ్ళీ తర్వాత వాళ్ళకి చూపిస్తే చాలా బాగా క్రమక్రమంగా తగ్గుతుందని చెప్పారు. డాక్టర్ హోమియో కేర్ గురించి మన రెడ్డి గారు చెప్పినారు, హైదరాబాద్ నుంచి వచ్చిన రెడ్డి సాబ్. ప్రతి ఒక్క సీక్వెన్స్గా మనకు వెనకటి తరాలకు ఎలా ఉంది, ఇప్పటి తరాలకు ఎలా ఉంది, మన జీన్స్ ఏం చేస్తున్నాయి, మనకు సపోర్ట్ ఏం చేస్తున్నది అనేది సిస్టమేటిక్గా సీక్వెన్స్గా మనం చూడవలసిన అవసరం ఉంది. దానికి మనకున్న బడ్జెట్ తోటి, మనకున్న అవగాహనతోటి, మనకున్న సౌకర్యాలతోటి దీర్ఘకాలికంగా తక్కువే వ్యాధిని ఈ మెడిసిన్ ద్వారా మనకు వస్తున్నదనేది అందరికీ తెలుపుతూ, మనం తెలుసుకున్నది వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంతకుముందు సోదరుడు దమ్ము గురించి చెప్పినాడు, అది నాకు కూడా ఉండే, అది మాయమైపోయింది. దాని గురించి డాక్టర్ సాబ్ అడుగుతున్నారు, దమ్ము ఎట్లుంది మరి అంటే నాకేం కనబడతలేదు సార్ అంటే, మరి అది క్రమంగా మందు బంద్ చేస్తారా సార్ అని నేను అన్నా. బంద్ చేయడం కాదు, దాని మీద రిజల్ట్ ఎట్లుందని చెప్పి అడుగుతున్నారు. ఒక్క దమ్మే కాదు, నాకు సర్వరోగాలు ఉన్నాయి కదా ఎట్లా సార్ అంటే, మీకు అన్నీ దీర్ఘకాలికంగా తక్కువ అవుతుంటాయి, మీరే చెప్తారని చెప్తే నేనే చెప్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ వాళ్ళ ముందర చెప్పడం కాదు, ఇప్పుడు బాహ్యంగా ఇక్కడ ఆ రెవెన్యూ క్లబ్లో కానీ అక్కడ కానీ మా మిత్రులతోటి ఎంతోమందితోటి షేర్ చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా చేస్తున్నారు.